గోవా ముఖ్యమంత్రి భాజపా నేత మనోహర్ పారికర్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధపడుతున్న పారికర్ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 4 సార్లు గోవా ముఖ్యమంత్రిగా, 3 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా విశేష సేవలందించిన ఆయన నిరాడంబరత, నిజాయితీకి మారుపేరుగా ప్రశంసలు అందుకున్నారు. మనోహర్ పారికర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేంద్రం నేడు సంతాప దినంగా ప్రకటించింది. దీర్ఘకాలంగా క్లోమగ్రంథికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం మరణించారు. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ గోవాలోని ప్రైవేటు నివాసంలో కన్నుమూసినట్లు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల క్రితం పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం నుంచి కృత్రిమ శ్వాస అందించారు. చివరకు నిన్న సాయంత్రం 6:40 ఆయన తుది శ్వాస విడిచారు. పనాజీలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మనోహర్ పారికర్ గోవాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1955 డిసెంబరు 13న జన్మించారు. పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన ముంబై ఐఐటిలో మెటర్జికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా సంఘ్తో అనుబంధాన్ని వీడలేదు. గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రాబల్యమున్న సమయంలో భాజపాలో చేరిన పారికర్ 1994లో పనాజీ నుంచి శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. 1999 జూన్ నుంచి నవంబర్ వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2000 అక్టోబర్ 24న తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2002 జూన్లో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత 4 భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2005లో సీఎం పదవికి రాజీనామా చేసిన పారికర్ 2012లో తిరిగి అధికారం చేపట్టారు. 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం ఆయనకు రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. 2017లో ప్రాంతీయ పార్టీల సహకారంతో 4వసారి గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014 లోక్సభ ఎన్నికల ముందు గోవాలో జరిగిన భాజపా సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును ప్రతిపాదించింది పారికరే కావడం విశేషం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పారికర్ చివరి క్షణం వరకు ప్రజాసేవలోనే గడిపారు. 2018 ఫిబ్రవరిలో క్లోమగ్రంథి చికిత్స కోసం పారికర్ ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరారు. అమెరికాలో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూనే పాలన కొనసాగించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే ఈ ఏడాది గోవా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మనోహర్ పారికర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పారికర్ను అంకిత భావానికి ప్రతీకగా కొనియాడారు. పారికర్ ఆధునిక గోవా నిర్మాత అని, ఆయన సేవలు తరతరాలకు గుర్తుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు. పారికర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనను గోవా ముద్దుబిడ్డగా అభివర్ణించారు.